బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో అసెంబ్లీకి బయలుదేరనున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు చేపడతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి, కేసీఆర్ ఎన్ని గంటలకు అసెంబ్లీకి రానున్నారు? ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి. కుమార్, మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కూడా అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో మరికాసేపట్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కేసీఆర్. ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనకి తుంటి ఎముకకు ఆపరేషన్ జరగడంతో ఆ రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజు ఆయన హాజరు కాలేకపోయారు. కాబట్టి ఈ రోజు స్పీకర్ ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ దాదాపు చేరుకున్నారు. మరికాసేపట్లోనే కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరిగి ఆయన నందినగర్ లోని తన నివాసానికి వెళ్లడం జరుగుతుంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఛాంబర్ లో చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ గతంలోనే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగినటువంటి దాంట్లో బీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ని ఎన్నుకోవడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేతగా, అదేవిధంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన కొనసాగబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కేసీఆర్ ఇక్కడికి రాగానే ప్రమాణ స్వీకారం చేసి తిరిగి ఆయన నందినగర్ లోనే చేరుకుంటారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సరిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో అసెంబ్లీకి బయలుదేరనున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు చేపడతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.